శ్రీనివాస్ నామల ఉన్నారు. శ్రీనివాస్ నామల అడ్వకేటు, హైకోర్టు అడ్వకేటు, అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మనతోటి యంగ్ ఎమ్మెల్సీ ఉన్నారు, మాట్లాడండి. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. బల్మూరి వెంకట్ ఒక పర్సన్ లాగా చూడట్లేదండి మేము ప్రస్తుతానికి, ఒక క్యారెక్టర్ అన్నమాట. అంటే అందరు స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తూ నిర్విరామంగా పోరాటం చేసి సక్సెస్ఫుల్ గా ఒక పొజిషన్ లోకి వచ్చింది. అంటే ఒక పాత్ ని లే చేయడంలో ఒక స్టూడెంట్, ఒక సామాన్యమైన ఒక వ్యక్తి, అతని పోరాట పటిమతో అతను ఒక రోడ్ మ్యాప్ లే చేసి చాలా మంది స్టూడెంట్స్ కి రోల్ మోడల్ గా నిలబడ్డాడు. దానికోసమే ఆ పర్సన్ ఇండివిజువల్ గా చూడట్లేదు, ఒక క్యారెక్టర్ గా చూస్తున్నాం. అండ్ అరవింద్ గారు, ఒక విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నానంటే, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం మన ప్రోగ్రామ్ ని. వింటూ ఉంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఒక 5 మనుషుల్ని ఇస్తే దేశాన్ని మారుస్తానని చెప్పాడు. అది గుర్తొచ్చింది సార్. అందులోంచి ఈ రోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారికి ఒక యువకుడిని ఇచ్చేసాం మనం. ఓకే, బల్మూరి వెంకట్ గారు. ఓకే. సో బల్మూరి వెంకట్ గారు మీతోనండి, ఇప్పుడు మీరు స్టూడెంట్స్ లో మమేకమై వాళ్ళతో జర్నీ సాగించి ఇన్ని సంవత్సరాలుగా ఇంత పోరాటం చేసి స్టేట్ గవర్నమెంట్ అనుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవచ్చు, అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అండ్ మీరు రిప్రజెంట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. సో నాకు తెలిసి ఇప్పుడు మీకన్నా బాగా స్టూడెంట్స్ ప్రాబ్లము, ఆస్పిరెంట్స్ అంటే జాబ్ ఆస్పిరెంట్స్ ప్రాబ్లమ్ ని రిప్రజెంట్ చేయగలిగిన వారు ఎవరు లేరు. అంటే అందరూ మీరు వాళ్ళతో జర్నీ చేసి అందరి బాధలు, అందరి బలాలు తెలుసుకున్న వాళ్ళు మీరు. సార్ మీరు ఇప్పుడు కూడా మీరు ఇంకా పోరాటాలు ఇవి అని కాకుండా కన్స్ట్రక్టివ్ వే, ప్రోగ్రెసివ్ వే, అంటే నెక్స్ట్ ఒక మైలురాయిని ఒకటి క్రియేట్ చేయండి, ఒక వేదికని క్రియేట్ చేయండి. ఈ ఆస్పిరెంట్స్ కిను స్టూడెంట్స్ కిను, ఎవరైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం పోరాటాలు చేస్తూ, చాలా మంది అణచివేయబడ్డ వెంకట్లు ఉన్నారు, మన బల్మూరి వెంకట్లు ఉన్నారు, విలేజ్ ఒకరు ఉన్నారు, అండ్ చితికిపోయిన బతుకులు ఉన్నాయి. ఇలా అంటే నేను అనేది ఏంటంటే, గత 10 సంవత్సరాల రూలింగ్ గవర్నమెంట్ లో ఎవరైతే వాళ్ళ వాయిస్ రేస్ చేసి ప్రాబ్లం ఇది అని రిప్రజెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు తొక్కేశారు. దానికి మీకు నేను కొత్తగా చెప్పేదేం లేదు. మీ రిప్స్ విరగడము, తలలు పగలడము ఎంత ఇబ్బంది పెట్టినారో తెలుసు. కానీ వాటన్నిటికి తట్టుకుని మీరు ముందుకొచ్చారు. కానీ చాలా వందల మంది ఇలాంటి వెంకట్లు, బల్మూరి వెంకట్ లాంటి వారు చితికిపోయిన బతుకులతో ఫ్యామిలీలు రోడ్డున పడేసి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, ప్లీజ్ ఐడెంటిఫై చేయండి వాళ్ళని. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు ఉద్యమకారుల మీద ఉన్న కేసులను ఎత్తేయాలని అంటున్నారు కదా. మేము లాయర్లుగా ప్రతి ఉద్యమంలో కేసులు పెట్టిన వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాము, వాళ్ళని సేవ్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము. కేసులు తీసేస్తే వాళ్ళు వీళ్ళు కమెంట్ చేస్తారనేది పట్టించుకోవద్దు సార్, దయచేసి నా రిక్వెస్ట్ మీకు లైవ్ లో. అది పట్టించుకోవాల్సిన పని లేదు. న్యాయంగా పోరాటం చేసిన వాళ్ళ పైన అన్యాయంగా నీ కేసులు ఏవైతే పెట్టబడి ఉన్నాయో వాటిని తీసేయించండి సార్, పర్వాలేదు, అందరికీ ఒక చెంపదెబ్బ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ పైన ఫర్దర్ గా రాంగ్ కేసెస్, అంటే ఏమంటారు, ఫాల్స్ కేసెస్, అలిగేషన్స్ చేసుకుంటూ పెట్టకుండా ఉండడానికి ఒక ప్రాపర్ గా విద్యార్థుల్ని ప్రాపర్ డైరెక్షన్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ రిప్రజెంట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. అది మీ వల్ల సాధ్యం అవుతుంది. అండ్ వెంకట్ గారు, ఇంకొకటి ఫైనల్ గా ఏంటంటే, ఇన్ని రోజులు చేసిన పోరాటం కాదు సార్, ఈ రోజు నుంచి మీ పోరాటం స్టార్ట్ అవ్వబోతుంది. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఏమీ చేతిలో పదవి లేకుండానే మీరు ఇన్ని అచీవ్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేతిలో ఒక పదవి ఉంది. ఇప్పుడు మీరు మీ జర్నీ ఈ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ అవబోతుంది. డెఫినెట్ గా యూత్ కి, స్టూడెంట్స్ కి న్యూ డైరెక్షన్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అంటే వారు చెప్పిన 2-3 ఏవైతున్నాయో 100% నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పినాను. అంటే నేను ఒక విజన్ తోటి, ఇది నా జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్, అంటే ఇది ప్రారంభం మట్టుకే, ఇది అంతం కాదు, ఇది కేవలం ప్రారంభం మట్టుకే. అండ్ 100% ఏదైతే యూత్కి రిప్రజెంటేషన్ కోసం, అంటే కేసులు ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు ఏదైనా ఇప్పుడు ప్రతి ఇష్యూని ప్రతిసారి రిజాల్వ్ చేయలేం, కానీ ఆక్రోషం ఉంటుంది. ఆక్రోషానికి వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే ధర్నా చౌక్లో వాళ్ళకున్న ఒక భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ భావాన్ని వ్యక్తం చేయడానికి పర్మిషన్ ఇవ్వకుండా అణచివేసే ప్రయత్నం చేస్తే పోరాటం చేయాల్సి వస్తుంది. మీరు ధర్నా చౌక్లు, ధర్నా అనే ఫిజికల్ యాజిటేషన్స్ గురించి మాట్లాడుతున్నారు.
ఆ బర్రెలెక్క అనే ఆమె ఒక వీడియో చేసింది. అదే మీకు చెప్తున్నాను, అంటే స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్ లో వాళ్ళు ఏదైనా సమస్య ఉందన్నప్పుడు 100% ఈ లాస్ట్ ఒక 10 daysకి వెళ్ళి సరే ఈ మీడియా ముఖంగా నేను విద్యార్థులకి నా తోటి యువకులకు కూడా చెప్తున్నాను, అందరిని నేను అంటే అడ్రస్ చేయలేకపోయినాను, కొన్ని ఇష్యూస్ వాళ్ళు చెప్పినా కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉండలేకపోయినాను. దానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్, అంటే నా ఇల్లు కానివ్వండి, నా స్థలం ఆఫీస్ ఏదైతే ఉందో ఒకటే దగ్గర ఇల్లు ఆఫీస్ ఉండేసరికి కలిసనికి కానీ, సో వీటన్నిటి కూడా ఇప్పుడు క్వార్టర్స్ వచ్చినాక ప్రతిరోజు మార్నింగ్ 8 to 10 అంటే హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు స్టూడెంట్స్ తోటి డైరెక్ట్ వాళ్ళ గ్రీవియన్స్ కలెక్ట్ చేసుకుంటాను, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాను. దానికి సంబంధించి మా సోషల్ మీడియాలో ఎంతమందికి ఇష్యూ రిజాల్వ్ చేసినాము, ఏ ఇష్యూస్ వచ్చినాయి దాన్ని కూడా ట్రాన్స్పరెన్సీగా దాన్ని చూపిస్తాము. అంటే ఈ విధంగా కూడా సిస్టంలో పని చేయగలుగుతారా? ఒక ఎమ్మెల్యే అయితే ఒక కాన్స్టిట్యున్సీలనే పని చేస్తుండే, ఈరోజు ఎమ్మెల్సీ కాబట్టి నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎక్కడ ఏ సమస్యను కూడా నేను రిప్రజెంట్ చేయగలుగుతాను, అడ్రస్ చేయగలుగుతాను, చూపించగలుగుతాను, పరిష్కరించగలుగుతాను. సో నాకు కూడా విజన్ ఉంది. నేను కూడా లెక్కేసుకుంటున్నా ఫస్ట్ 1 yearలో ఎంతమంది ఇష్యూస్ అంటే ఆన్ పేపర్ పేరు, వ్యక్తి నెంబర్, ఇష్యూ రిజాల్వ్డా అన్రిజాల్వ్డా, ఎందుకు రిజాల్వ్ అయింది, ఎట్లా రిజాల్వ్ అయింది, అట్లా మొత్తం ఒకటి వేసుకొని 1 year తర్వాత నేను ఎగ్జాక్ట్ డేట్ పెట్టుకోండి, నాది ఎలక్టెడ్ అయిన దాని తర్వాత 1 yearకి ఆ డేటా కూడా బయట పెడతాను. 100% ఆ ప్లాట్ఫామ్ని నేను ప్రొవైడ్ చేస్తాను. యా అదే సందర్భంలో ఆయన ఇంకొక మాట అన్నాడు, అంటే ఏదైతే యాస్పిరేషన్స్ తోటి నాయకులుగా ఉండాలనుకుంటున్నారో అదే సందర్భంలో యువకులు వీళ్ళందరినీ క్యాటర్ చేసే ఒక వేదిక పెట్టారు. ఒక కేసుల గురించి వారు మాట్లాడారు, కేసుల గురించి వస్తాను. ఈ ఒక విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి వేదిక కావాలి. అంటే అదే సందర్భంలో ఇందాక మాట్లాడిన మరో కాలర్ కూడా చెప్పారు, మీ నుంచి స్కిల్ డెవలప్మెంట్, యూత్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ డైరెక్షన్లో ఆలోచించండి. ఇట్లా విస్తృతమైనటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. వీటన్నిటిని కార్యరూపం ఇవ్వడానికి మీరు ఏ రకమైనటువంటి? నేను పనిపించోని, నాకు పొద్దున్న 8 గంటలకి నేను బయటికి వెళ్తే ఇంట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా చేయను. మార్నింగ్ వెళ్తే దాదాపు ఈ 10 సంవత్సరాలలో సగం టైం నేను కనీసం డైరెక్ట్ నైట్ 12 గంటలకు 1 గంటకో డిన్నర్ చేస్తుండే. అంటే నేను ఒకసారి పని పేరు పెట్టినప్పుడు నాకు ఇంకోటి, నాకు పిచ్చి ఉంటుంది, మనని అందరూ గుర్తుపట్టాలి, మన కష్టాన్ని అందరూ గుర్తుపట్టాలి, రికగ్నైజేషన్ కావాలి, అంతే తప్ప కానీ పవర్ ఉండాలి, ఒక కాన్స్టిట్యున్సీ ఉంటే చాలు అని చెప్పి నేను పనిచేయాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎక్కడ పోయినా అరే పాపం ఫలానా అని చెప్పి గుర్తుపట్టాలి, అని ఆ రకంగా గుర్తింపు మనం తెచ్చుకోవాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. 100% వారు అన్నారు పదవి లేకుండానే అంత చేయగలిగిన, ఎందుకంటే అప్పుడు పదవి లేదు కాబట్టి నేను మాట్లాడిన మాటలు కొన్ని బయటికి, అంటే ఎక్కడైతే చట్టాలు తీసుకురావన్నో, ఎక్కడైతే మార్పు తీసుకురావన్నో దాని లోపల మాట్లాడలేక ఆడ మాట్లాడేటోళ్ళు మాట్లాడమని బయట ఉండి కొట్లాడుతుండే. ఇది మీడియా ముఖంగా చూసి ఈరోజు నాకే అవకాశం ఉంది, నేనే స్వేచ్ఛగా మాట్లాడగలుగుతా. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారని ఒక నమ్మకం నాకుంది. కాంగ్రెస్ పార్టీని ఆ ఫ్రీడమ్ సాధ్యమవుతుంది. ఎక్కడన్నా సీఎం గారు ఏదైనా 1-2 విషయాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా పోయి ముఖ్యమంత్రి గారికి దగ్గర పోయి ఇది చేంజ్ చేయాలి, ఇబ్బంది అవుతుంది అని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి ఒక సాన్నిధ్యం కూడా ఉంది నాకు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో నా మార్క్ అనేది తప్పనిసరిగా వేసి తీరుతాను.